చెరలో ఉన్నటువంటి తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు పితరులకి వాగ్దానం చేసిన రీతిలోనే వాగ్దాన కాలము సమీపించినప్పుడు తన ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి వారిని విడుదల కలిగించిన తరువాత వారు ప్రయాణములో ఉంటుండగా వారి కట్టడలను నిబంధనలను వారు ఏ రీతిగా దేవుని ఎడల దేవునితో కలిసి ఆ దేవాతి దేవునిని ఏ రీతిగా ఆరాధించాలో అని జ్ఞాపకము చేసుకొస్తూ వస్తున్నాడు మోషే ద్వారా పరిశుద్ధాత్ముడైనటువంటి దేవాతి దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఒక నియమాన్ని ఇచ్చాడు, ఒక కట్టడనిచ్చాడు, ఒక ఆచారాన్ని ఇచ్చాడు. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించండి అని. ఆరాధించుటకు చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా ప్రభువుని ఏ రీతిగా ఆరాధించాలి, వారిని ఏ రీతిగా ప్రభు ఒక కట్టడనిచ్చాడు. ప్రతి సంవత్సరము ప్రభు పాద సన్నిధికి వచ్చి నియమించినటువంటి కాలములలో పండుగల సమయములలో ఏ రీతిగా ఆరాధించాలో మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించాడు. నీవు నేను కూడా ప్రతి ఆదివారము సమాజముగా కూడుకొని ప్రభుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము కనుకనే మనము ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు ప్రయాణములో ఉన్నారు. దేవుని కృపా నడిపింపు అక్కడ కనిపిస్తూ ఉన్నది. చదువమ్మ మొదటి వచనం. మోషేతో సెలవిచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చాడు. ఎవరిచ్చాడు? చదువమ్మ తర్వాత. అనగా నాకు ప్రతిష్ఠించుము. తర్వాత చదువమ్మా. అది నాది అని చెప్పాను. వారికి ప్రతి తొలుసు పిల్ల ప్రతిదియు మొదటిగా ఉన్నటువంటిది ప్రభువుకి ప్రతిష్టమైనటువంటిది. అది ఐగుప్తిలో ఉన్నప్పుడే ప్రతి తొలిసూలు కుమారులను తొలిసూలు అయినటువంటి వారిని ఐగుప్తిలో ఉన్నటువంటి వారిని యెహోవా దేవుడు సంహరించాడు సంహారపు దూత ద్వారా. దానిని జ్ఞాపకం చేసుకున్నటకై వీరికి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి తొలిసూలు పిల్ల దేనిలోనైనా మొదటిదైనటువంటిది అది దేవునికి ప్రతిష్ఠించవలెను. పస్కాను ఆచరించారు. ఎక్కడ ఆశ్రయించారు? మొదటిగా ఐగుప్తులోనే వారు ఆశ్రయించారు. గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా వారికి విడుదల కలిగింది. 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యములో ఉన్నటువంటి వారికి విడుదల కలిగింది. కనుకనే ప్రతి సంవత్సరము పస్కా పండుగను వారు ఆచరించాలి. వారు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ప్రభువు వారి ఎడ చూపినటువంటి అపారమైనటువంటి కృపను జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను కూడా పరిశుద్ధమైనటువంటి దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకై నా కొరకై ఆ జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు ఆ కుమారుని కలువరికి అప్పగించాడు. కలువరిలో కుమారుడు చేసినటువంటి ఆ బలియాగము, రక్త ప్రోక్షణ, మరణ పునరుద్ధారముల ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. పాపదాస్యముల నుండి నీవు నేను విడుదల కలిగించబడింది. అందును బట్టి వారు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకొని ఉన్నారో నీవు నేను కూడా అదే రీతిలో దేవునిని నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభు పాద సన్నిధిలో ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు గమనిస్తే ఇక్కడ ఈ 10 వచనాల్లో 5 శ్రేష్టమైనటువంటి వచన భాగాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, నేను చెప్తాను. 1, ఎక్కడి నుండి విడిపించాడు, ఎప్పుడు విడిపించాడు, దేని నుండి విడిపించాడు, ఏమి చేయుటకు విడిపించాడు, ఎందుకు విడిపించాడు అని చూస్తే మనము ఎక్కడి నుండి విడిపించాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 14 వచనం చదవమ్మా. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు
నీవు వారిని చూసి బాహుబలము చేత యెహోవా దాస్యగృహమైన ఐగుప్తులో నుండి దాస్యగృహము, దాసుల యొక్క గృహము, దాసత్వములో ఉన్నారు అంటే బందీలుగా ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, వారు వెట్టి చాకిరిలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఎవరికి బానిసలుగా ఉన్నారు? ఎవరికి ఉన్నారు? ఐగుప్తి దేశములకు వారు బానిసత్వం చేస్తూ ఉన్నారు. ఆ బానిసత్వం నుండి విడుదల కలిగించుట కొరకై కలిగించాడు దేవుడు. అది నీ పిల్లలకు గుర్తుండులాగున వారికి చెప్పమని చెప్పుచూ ఉన్నాడు. నీ తరువాత నీవు ఆరాధిస్తున్నావు, ప్రభువుని ఆరాధిస్తున్న తర్వాత నీవు కూడా ఏమని చెప్పాలి? నీ బిడ్డలకు ఏమని చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు నిజరక్షకుడు, లోకరక్షకుడు, సర్వమానవాళి కొరకై తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మృత్యుంజడి లేచినటువంటి ఆ దేవాతి దేవుని మనము ఆరాధించాలయ్యా అని చెప్పాలి. నువ్వు నేను కూడా ఆ రక్తము చేత కడగబడి ఈ లోకపు దాస్యత్వంలో ఉన్నాము. మనం ఎవరి యొక్క దాస్యత్వంలో? ఐగుప్తుల యొక్క దాస్యత్వంలో వారున్నారు. నీవు నేను ఏ దాస్యత్వంలో ఉన్నాము? పాపమనే దాస్యములో ఉన్నాం. పాపమునకు మనము దాస్యమైపోయాం. పాపమునకు యజమానుడైనటువంటి అపవాదికి మనము దాసత్వంలో ఉన్నాం కనుక దాని నుండి నన్ను విడిపించాడు నాయన, స్వతంత్రుడిగా చేశాడయ్యా. తన యొక్క సొత్తైనటువంటి బిడ్డగా కుమారుడుగా చేసుకున్నాడు కనుక నీవును కూడా ప్రభువుని ఆరాధించాలి అని చెప్పాలి. తన బిడ్డలకు చెప్పమంటున్నాడు. వారి ఎడ జరిగించినటువంటి కార్యాన్ని తన బిడ్డలకు చెప్పమంటున్నాడు. ఎక్కడ నుండి విడిపించాడు? దాస్య గృహము నుండి విడిపించాడు. గమనించండి, ఒక చిన్న వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు నీతో నిశ్చయముగా పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఇక్కడ ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు అనేక సంగతులను తెలియపరుస్తూ వచ్చాడు. పాపమును గురించి చెప్పుతూ అక్కడ 8వ అధ్యాయంలో వ్యభిచారము చేయబడుతున్నటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. మొదటి 8వ అధ్యాయంలోని. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఆ పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ ధర్మశాస్త్ర కాలములో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోధా వంశములో నుండి వచ్చాడు కనుక, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవుడిగా ఉన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని పాటించవలసినటువంటి వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇక్కడ గమనిస్తే ధర్మశాస్త్రము ఏమి చెప్పుచూ ఉన్నదంటే పాపము చేయవారిని రాళ్లతో కొట్టమని చెప్పుచూ ఉన్నది. వ్యభిచారము చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి సంపమని చెప్పు. అది ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞ అన్నమాట. లేఖన భాగాలు చూస్తూ సమయం లేదు కనుక చెప్పుతూ వెళుతున్నాను నేను. ధర్మశాస్త్రం ఏం చెప్పుతుందంటే రాళ్లతో కొట్టి సంపమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి తన ఎదురుగా నిలబెట్టి ఈమె వ్యభిచారము చేస్తూ ఉంది కనుక ఈమెను ఏమి చేయమంటావు అని అడిగారు. ధర్మశాస్త్రము కింద ఉన్నారు వారు. ధర్మశాస్త్రం అనే పాలన కింద ఉన్నటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకనొక సందర్భంలో మత్తయి సువార్తలో నేను అనుకుంటాను, ఆ మత్తయి సువార్తలో నేను అనుకుంటాను అంటాడు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చిన కానీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుటకు రాలేదని చెప్తాడు. చదవండి. అందుకని ధర్మశాస్త్రము నెరవేర్చాలి యేసుక్రీస్తు ప్రభువు కూడా. అప్పుడు ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా చేయాల. యేసుక్రీస్తు ప్రభువారు తన కృపచేతనే ఆమెను మీలో ఎవరైతే పాపము చేశారో వారు మొదటిగా రాయి విసరమని చెప్పాడు. ఏమని చెప్పాడు?
ఎవరైతే పాపము చేయలేదో వారు మొదటిగా రాయి విసరమన్నాడు. ఎవరు విసరలేదు. ఆమెను ఆయన యొక్క కృపచేత, అమ్మ ఇకను నువ్వు పాపము చేయకము అని చెప్పి పంపించాడు. ఆమె పాపమనే దాస్యత్వంలో ఉన్నటువంటి ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాటతోనే తన నోట నుండి వచ్చినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఏ పాపము ఎరుగునటువంటి వాడు, పాపములో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ ప్రభువారు, జన్మములోనే పాపం లేదు, ఆ యొక్క కార్యాలలోనే పాపం లేదు, ఏ పాపము ఎరుగునటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే తన యొక్క పరిశుద్ధమైనటువంటి నోటి మాట ద్వారా ఆమెను రక్షించాడు, కాపాడాడు. ఆయన యొక్క కృప. అదేంటి కృప అంటే? కృప అంటే దేనికైతే మనము అర్హులం కానో దానికి అర్హత పొందటం. మితిలేని ప్రేమ, మితిలేని ప్రేమ. ఆ ప్రేమ ఆయన అక్కడ చూపించినటువంటి ఆ ప్రేమ అమూల్యమైనటువంటి ప్రేమ, మితిలేని ప్రేమ, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆ స్త్రీని నోటి మాట ద్వారానే పాపములో నుండి, మరణములో నుండి జీవములోకి నడిపించాడు. పాప వివేచనతోనూ పాపపు కార్యాలతోనూ నేను ఈ లోకములో సంచరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి నన్ను కూడా ప్రభువారు ఏం చేశాడో తెలుసా? నీ కొరకైతే నా కొరకైతే మాత్రము ఆ ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవుడు తన పరిశుద్ధుడైనటువంటి కుమారుడు, నిత్యుడైనటువంటి కుమారుడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి కుమారుడే ఆ కల్వరికి అప్పగించాడు. ఆ కల్వరిలో కుమారుడు చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా నీవు నేను రక్షించబడ్డావు. నీకు నాకేమైంది? మరణములో నుండి జీవములోకి రాగలిగావు. పాపము కొట్టివేయబడింది. పాపములో నుండి, పాపమనే మరణములో నుండి జీవములోకి నన్ను నడిపించినటువంటి దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అక్కడ పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఆ దాస్యత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను వెలుపటికి నడిపించడం కొరకై గొర్రెపిల్ల యొక్క రక్తము అవసరమై ఉన్నది. పాపము చేస్తున్నటువంటి ఈ స్త్రీని విడుదల కలిగించడం కొరకై ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట అవసరమై ఉన్నది. నీవు నేను కూడా పాపపు ఏడ్చలతో పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి నన్ను కూడా ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ కల్వరికి అప్పగించడం ద్వారా నీకు నాకేం కలిగింది? పాపదాస్యము నుండి నీకు నాకు విడుదల కలిగింది. అందును బట్టి దేవుని నేను స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఎక్కడి నుండి విడిపించాడు? ఇప్పుడు చెప్పండి. పాపదాస్యము నుండి నన్ను విడిపించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మళ్ళీ చదువమ్మ, 2వ వచనం చదువు. మళ్ళా నిర్గమాకాండము 2వ వచనము. చాలు తల్లి, ప్రతిష్ఠించే వారంగా ఉండాల. రోమా పత్రికలో అంటాడు అపోస్తులైనటువంటి పౌలు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఎవరికి దాసులమై ఉన్నాం మనము? పాపమునకు మనము దాసులమైపోయి ఉన్నటువంటి మనల్ని రక్షించాడు దేవుడు. అందరిని బట్టి దేవునిని స్తుతించాలి. మరి ఇంకొక సందర్భాన్ని మనము గమనిస్తే లూకాసు వార్త 13వ అధ్యాయం 16 వచనం చదువమ్మ. 16 నుండి 18 వరకు. పాపదాస్యంలో నుండి విడుదల కలిగించాడు దేవుడు. తరువాత లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం.
ఇదిగో 18 ఏండ్ల నుండి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు అని అతనితో చెప్పాను. చాలు. 16 వచనం చదువు ఇప్పుడు. 16. ఇదిగో చదివారు కదా, 18 చదువు. ఆయన దేవుని రాజ్యము ఒక మనుషుడిని తీసుకొని పోయి ఆవగింజను పోలి. చాలు చాలు ఉండండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే 18 ఏళ్ల నుండి రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ స్త్రీని దేవుడు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. ధర్మశాస్త్రము ఏమి చలవిస్తూ ఉన్నదంటే, ధర్మశాస్త్రము విశ్రాంతి దినమున ఏ పనియు చేయకూడదు. అయితే విశ్రాంతి దినములో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది ప్రజలు వెంబడిస్తూ ప్రజలు ప్రభుతో నడుస్తూ ఉన్నటువంటి వారు. అయితే వారిలో శాస్త్రులు పరిచర్యలు కూడా వెంబడిస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తున్నటువంటి ఇతనిని ఎప్పుడూ ప్రశ్నల వర్షంతోనే కురిపిస్తూ ఉన్నటువంటి వారు. ఏ విషయాన్ని చేసినా, ఏ అద్భుత కార్యము చేసినా దానిని వారు ధర్మశాస్త్రముతో ముడివేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నలతో సంధిస్తున్నటువంటి వారికి చాలా విషయాలలో దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూనే వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, గమనించండి. ఇక్కడ ఆమె రోగముతో 18 ఏళ్ల నుండి ఆమె రోగగ్రస్తురాలై ఉన్నటువంటి ఆమెను ఏం చేశాడు? రోగము నుండి ఆమెని విడుదల కలిగించాడు. పగవారి చేతిలో నుండి, దాసత్వములో ఉన్నటువంటి చేతిలో నుండి విడుదల కలిగించాడు దేవుడు. తరువాత లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనం, అమ్మా బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. బలహీనతలో, రోగములో ఉంది, బలహీనతల నుండి ఆయన ఏం చేశాడు? విడుదల కలిగించాడు. అరికాలు మొదలుకొని నడిలెత్తి వరకును స్వస్థత కొంచెము లేనటువంటి నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి కార్యము ద్వారా నీకు నాకు విడుదల కలిగించాడు. అందును బట్టి దేవుని నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కీర్తన గ్రంథము 106వ కీర్తన 10వ వచనం చదవమ్మా. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను. పగవారి చేతిలో నుండి వారిని ఏం చేశాడు? పాపదాస్యములో నుండి, ఐగుప్తులో నుండి విడుదల కలిగించాడు. దానిని మీరు జ్ఞాపకం చేసుకోరండి అని చెప్పాడు. తర్వాత రోగముల చేత బాధపడుతున్నటువంటి వారిని స్వస్థతపరిచాడు దేవుడు. మూడవదిగా చూస్తే మనము పగవారి చేతిలో నుండి వారిని విడుదల కలిగింది. వారు ఐగుప్తు నుండి బయలుదేరుచున్నప్పుడు, వారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు, వారు పగవారు వెనుక వెంబడిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారు? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వారిని పగవారి చేతిలోని ఎట్లా విడిపించాడు దేవుడు? ఆశ్చర్యకరముగా ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాన్ని ఆ ఎర్ర సముద్రం వద్ద చేశాడు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను చూపించమన్నప్పుడు ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా అయినప్పుడు 2 పాయల సముద్రంలో ఉన్న ఆరిన నేలపై వారు ఒడ్డుకు చేర్చబడ్డారు. పగవారి అందరినీ కూడా ఏం చేశాడు? సముద్రములో ముంచి వేశారు. అప్పుడు ఏం చేశారు? వారు ఏం చేశారు? దేవునిని ఎంతగా స్తుతించారు. వేల్పులలో యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా,
స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యనీయుడవు, నీవు పరిశుద్ధుడవు నాయన అని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఉండి దేవునిని స్తుతించి ఆరాధించినట్లుగా మనము లేఖన భాగం ద్వారా గమనిస్తాం. పగవారి చేతిలో నుండి వారిని విడుదల కలిగించాడు దేవుడు. ఎక్కడ నుండి విడుదల కలిగించాడు? ఐగుప్తు చెరలో నుండి విడుదల కలిగించాడు, రోగముల నుండి విడుదల కలిగించాడు, పగవారి చేతిలో నుండి వారిని విడుదల కలిగించాడు. అందును బట్టి దేవునిని వారు ఆరాధియాలి, మీరు ఆరాధించాలి, మీరు జ్ఞాపకం చేసుకురండి అని దేవుడు వాక్యం ద్వారా వారితో చెప్పుచూ ఉన్నాడు, మోషే ద్వారా చెప్పుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నీతో నాతో సెలవిస్తూ ఉన్నాడు. పగవారి చేతుల నుండి దినదినము మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. పాపదాస్యములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా, పాపముల నుండి పాపముల చేత అపరాధముల చేతను చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా విడుదల కలిగించాడు. అందును బట్టి దేవునిని నీవు నేను ఆరాధించా భక్తులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. నిర్గమకాండము 13:4 చదవమ్మా. నిర్గమకాండము 13:4. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చింది కదా, యెహోవా చాలు ఎప్పుడు విడిపించాడు? 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యములో ఉన్నాడు. అది పాప జీవితము. ఆ జీవితం 430 సంవత్సరాలు పాప జీవితంలో నుండి ఇప్పుడు క్రొత్త జీవితంలోకి తీసుకొని వచ్చాడు. క్రొత్త నెలను మొదటి నెలను ఇచ్చాడు. అబీబు నెల మొదటి నెలలో వారికి మొదటి దినాన్ని ఇచ్చాడు కనుక దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు విడిపించాడు? మొదటి నెలలో విడిపించాడు. ప్రభునందు ప్రియ సహోదరుల సహోదరులారా చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి 430 సంవత్సరాలు లెక్కలేదు, కానీ ఇక్కడ క్రొత్త లెక్క వచ్చింది. మొదటి నెల, మొదటి దినము, మొదటి సంవత్సరము. ఇక్కడ నుండే వారి యొక్క జీవితము, క్రొత్త జీవితము ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ఉన్నవారికి నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. ప్రభునందు ప్రియమైన సమస్తము క్రొత్తమైపోయాయి వారికి. సమస్తమును ఇక క్రొత్త నెల వచ్చింది, క్రొత్త నెల రోజు వచ్చింది, క్రొత్త సంవత్సరం వచ్చింది, అన్నీ క్రొత్తవే. ఇక అదే క్రీస్తునందున్న వారికి నూతన సృష్టి. నీవు నేను కూడా గత కాలములో నీవు నేను పాపదాస్యములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు విడిపించాడు. నూతన సృష్టిని నీకు నాకు కలుగు చేశాడు. అందును బట్టి దేవుని నీవు నేను స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. పాప జీవితమునకు మనము స్వస్తి పలికాం. పాప జీవితానికి మనము స్వస్తి పలికాం. నూతనమైనటువంటి జీవితము, క్రొత్త జీవితము, క్రొత్త మనస్సును నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునిని నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మొదటి చూస్తే ఎక్కడ నుండి విడిపించాడు? పాపదాస్యము నుండి విడిపించాడు. ఎప్పుడు విడిపించాడు? అబీబు నెలలో విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువుని నీవు నేను అంగీకరించి బాప్తీస అనుభవంలోకి వచ్చిన తరువాత నీ జీవితం ఏమైందంటే, ఇదిగో పాతవి గ్రహించను, సమస్తమును క్రొత్తవాయను. నీకు నాకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. పాప జీవితాన్ని తీసివేశాడు, క్రొత్త జీవితాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనం చదివితే ఆయన దేని నుండి విడిపించాడని అర్థమైంది. యెహోవా తన బాహుబలము చేత, ఏ బలము చేత? ఆయన దేని చేత విడిపించాడు? బాహుబలము చేత నిన్ను నన్ను విడిపించాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి ఆ దేవుడు బలహీనులమైనటువంటి నిన్ను నన్ను కూడా బలవంతులుగా చేయుట కొరకై ఆయన బలమైన చేతులతో ఆయన 9వ వచనం కూడా చదవరా కొద్దిగా. 9వ వచనం.
యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించుననుటకు చాలు చాలన్నా. చూసారా, బలవంతుడైనటువంటి దేవుడు తన బాహుబలము చేత వారిని విడిపించాడు. బలవంతుడైనటువంటి దేవుడు, బలహీనులమైపోయాము, భక్తిహీనులమైపోయాము. నీవు నేను కూడా బలహీనమైనటువంటి నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి కార్యము ద్వారా, ఆ మరణ పునరుద్ధానముల ద్వారా నీవు నేను కూడా బలవంతులుగా చేయబడ్డాము. సైతానును ఎదిరించే శక్తి, సైతాను యొక్క సంఖ్యలలో బంధించబడినటువంటి నీవు నేను కూడా బలహీనమైనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగం ద్వారా నీకు నాకు నిన్ను నన్ను ఏం చేశాడు? బలవంతులుగా చేశాడు. అందును బట్టి మనం ఏం చేయాలా? దేవునిని ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? మొదటిగా ఎట్లా చేశాడు? ఎక్కడి నుండి విడిపించాడు? పాపదాస్యం నుండి విడిపించాడు. ఎప్పుడు విడిపించాడు? మొదటి నెల, అబీబు నెలలో వారికి విడుదల కలిగింది. నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించను, క్రొత్తవి క్రీస్తునందు వారికి నూతన సృష్టి. మనము నూతన సృష్టిగా క్రీస్తునందు ఉన్నాం. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకు నీవు నేను తీసుకురాబడ్డావు. క్రీస్తులోకి నీవు నేను నడిపించబడ్డాము. క్రీస్తు అవయవాలలో నీవు నేను ఒక అవయవుగా అయ్యాము. అందును బట్టి దేవునిని మనకి నూతన సృష్టి ఇచ్చాడు కనుక నీవు నేను వారు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రభువా, అయ్యా నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకు నన్ను నడిపించి నన్ను నూతన సృష్టిగా చేసినటువంటి దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అని దేవునిని ఆరాధించేవారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మూడవదిగా చూస్తే ఆయన దేని చేత మనల్ని విడిపించాడు? బాహుబలము చేత వారిని విడిపించాడు. నిన్ను నన్ను కూడా బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా బలహీనమైనటువంటి భక్తిహీనులమైనటువంటి నిన్ను నన్ను కూడా బలవంతులుగా చేటు కొరకై ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ శిలువకు అప్పగించడం ద్వారా నీవు నేనేమయ్యాము? బలవంతులమయ్యాం. అయ్యో ప్రభువా, భక్తిహీనులము బలహీనమైనటువంటి మమ్మలను క్రీస్తు యేసు ప్రభు యొక్కకు ఆయన నన్ను నామములు నాకిచ్చినటువంటి ఇట్టి బలమును బట్టి, ఇట్టి ఆత్మీయమైనటువంటి స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా అని నీవు నేను దేవునిని స్తుతించి ఆరాధించేవారముగా ఉండాలి. ఎందుకు విడిపించాడు? అసలు ఇన్ని కార్యాలు చేశాడు కదా, వారిని ఎందుకు విడిపించాడు? నిన్ను నందు ఎందుకు విడిపించాడు? అది గమనించగలిగితే మనము ధన్యులమే, ఆరాధికులమే. ముందు అది మనము జ్ఞాపకం చేసుకోవాలా. అసలు దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నేను అభిషేకించబడిన తర్వాత ఎందుకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావు? నీవు నేను ప్రభు యొక్క రక్తము చేత, ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకి ఎందుకు మనల్ని తీసుకొని వచ్చాడు అని గమనిస్తే చూడండి, అందుకు ఎందుకు విడిపించాడు? నిర్గమాకాండము 3:8, నిర్గమాకాండము 3:8 కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి అమ్మా విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, చాలు నివాస స్థానమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశము కానాను దేశములోకి వారిని ప్రవేశించుట కొరకై ప్రభునందు ప్రియమైన ఎందుకు విడిపించాడంటే పాపదాస్యములో ఉన్నటువంటి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశములోకి నడిపించుట కొరకై వారిని గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విడిపించాడు. బాహుబలము చేత విడిపించాడు.
ప్రభునందు ప్రియమైన క్రొత్త నెలను వారికి నూతన సృష్టినిచ్చాడు, నూతన మనస్సునిచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించుట కొరకై ఇచ్చాడు. నిన్ను నన్ను కూడా ఆ పరలోక పట్టణములో ప్రవేశించుట కొరకై. చూడండి, పేతురు, మొదటి పేతురు 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయం 3-5 వచనాలు. స్తుతించబడును కాక జీవముతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన విశేషమైనటువంటి కనికరము చొప్పున ఆయన మనలను మరలా జన్మింపచేశాను. భక్తకోటికి రాస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి పేతురు. అక్షయమైనది, నిర్మలమైనది నీకు నాకు ఇచ్చుట కొరకై, ఆ పరలోక పట్టణములో స్వాస్థ్యమునకు వారసులగుట కొరకై నిన్ను నన్ను నడిపించాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు నిన్ను నన్ను? ఈ లోక యాత్రలో ఉన్నాం. నీవు నేను మన ప్రయాణం ఎక్కడికి? వారు ఐగుప్తులో నుండి, పాపదాస్యం నుండి ప్రయాణం అవుతూ ఉంటుండగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యాత్రికులమైనటువంటి మనము, పరదేశీయులమైనటువంటి మనము, యాత్రలో ఉన్నటువంటి నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. పాపదాస్యములో ఉన్నటువంటి నీకు నాకు కూడా విడుదల కలిగించాడు. బాహుబలము చేత బలహీనమైనటువంటి మనలను బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవునిని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ 7 జాతులు వారు ఉన్నారన్నమాట. వారిని వెళ్ళగొట్టి ఆ దేశమును, వారికి కానాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చుట కొరకై ఆ దేశమునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు. నీవు నేను ప్రయాణములో ఉన్నాము. పరలోకపురములోకి వెళ్ళాలని, పరలోకపురంలోకి వెళ్ళుచున్నటువంటి నీవు నేను కూడా దేవుని నిత్యము అనునిత్యము దినదినము దేవుడు ఎడలా నా ఎడలా చూపుతున్నటువంటి ఆ మహాకృపను బట్టి, ఆ ప్రేమను బట్టి దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి నేనే యెహోవాను, వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి విడిపించి నా బాహువును చాపి గొప్ప తీర్పును తీర్చి విడిపించి ఆయనకు సొత్తైనటువంటి ప్రజగా చేసుకొనుటకు విడిపించాడు. విడిపించినటువంటి నీవు నేను కూడా ఎవరి కుమారులము, ఎవరి కుమార్తెలము? అది తెలిస్తే సార్ ఆరాధన చేయగలుగుతాం. మరి తన బాహుబలము చేత ఐగుప్తి చెరలో ఉన్నటువంటి వారిని తన సొత్తైనటువంటి ప్రజలుగా, దూరస్తులైనటువంటి మనలను దేవాతి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చెంతకు నడిపించడం ద్వారా మనం ఏమయ్యాము? సమీపస్తులుగా చేయబడ్డాం. దేవునికి సొత్తైనటువంటి ప్రజగా చేయబడ్డాం. దేవునికి మనము ప్రియమైనటువంటి సహోదరుడుగా, సహోదరిగా చేయబడ్డాం. కుమారులుగాను కుమార్తెలుగాను చేయబడ్డాం. అందును బట్టి దేవునిని మనము స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఏమి చేయుటకు వారిని నడిపించాడు? నిర్గమాకాండము 13:3 చదవండి. 5వదిగా చూద్దాం. యెహోవా తన బాహుబలము చేత చాలు తల్లి. ఎందుకు? ఏమి చేయుటకు విడిపించాడు? ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు విడిపించాడు. ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు విడిపించాడు. యెహోవా దేవుడు మోషే ద్వారా
ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని పాపదాస్యములో ఉండి ఐగుప్తు చెరలో నుండి మిమ్మల్ని విడిపించాడు కనుక, నా బాహుబలము చేతనే మీకు మిమ్మల్ని విడిపించాడు కనుక నేను మీకు నేను దేవుడినై ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోనంటారు. కై మిమ్మల్ని విడిపించానంటున్నాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు నీవు నేను ఏం చేసావు? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను పాపదాస్యంలో నుండి విడిపించాడు వారిని, అందుకని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు వారి ఎడల. నీ ఎడల నా ఎడల ఏం చేశాడు? మనం పాపదాస్యంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా అమూల్యమైనటువంటి రక్తధారాల్లో నిన్ను నన్ను కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించాడు కనుక నీవు నేను దానిని జ్ఞాపకం చేసుకొని దేవునిని ఆరాధించేవారముగా స్తుతించేవారముగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన అంత మాత్రమే కాదు రండి, వారి బిడ్డలు తరతరాలకి చెప్పమంటూ ఉన్నాడు. నీవు నేనేం చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడ్డాడు. నీ ఎడల చేసినటువంటి పాపదాస్యములో ఉండి నిన్ను విడిపించినటువంటి దేవుడు, నన్ను విడిపించినటువంటి దేవుడు, బాహుబలం చేత విడిపించినటువంటి దేవుడు, బలహీనమైనటువంటి మనల్ని బాహుబలం చేత విడిపించినటువంటి దేవుడు, నూతన సృష్టించినటువంటి దేవుడిని నీవు నేను ప్రచురపరిచేవారముగా ఉన్నాను. తరతరములకు నీ పిల్లలకు దీన్ని తెలియచెప్పని అది ఎట్లా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. బాష్కములుగా తలకు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే 13వ అధ్యాయంలో చదివితే అదే ఉంటుంది అనమాట. ప్రభునందు ప్రియమైన ఒక గుర్తు చెబుతూ ఉన్నాడు. నీవు నేను కూడా స్వార్థను ప్రకటించే వారముగా ఉండాలి. ఆరాధకులు మాత్రమే కాదండి, ఆరాధన చేసే ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నీ ఎడల కుమారుని ద్వారా జరిగించినటువంటి కార్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత నీకు నాకుంది. అందుకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దాసత్వమును విడుదల కలిగించాడు. పాపములో ఉన్నటువంటి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను పాపము చేత నింపబడినటువంటి ఈ లోకంలో నీవు నేను కూడా ఆ సిలువను ఎత్తుకొని సిలువ కార్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే సిలువను ఎత్తుకొని సిలువ కార్యాన్ని ప్రకటిస్తూ ఉన్నామో నిజమైనటువంటి కుమారుడుగా, నిజమైనటువంటి కుమార్తెగా అందులో పాలు పుంపులు పొందే భాగ్యం ఇస్తాడు. గమనించారా? చేస్తున్నామా? అది చేయవలసినటువంటి బాధ్యత కలిగి. దేని నుండి విడిపించాడు? ఇప్పుడు చెప్పండి. పాపదాస. ఏదో ఒక్కటి విన్న వాక్యము ఒక్కటి ఎత్తి పట్టి చాలు, ఏదేదో చేయొద్దు. అసలు ఆరాధనలా క్లుప్తమైనటువంటి ఆరాధన. ప్రభువా, నాకు నూతన దృష్టిని ఇచ్చావయ్యా, నన్ను నాయన పాపదాస్యము నుండి నాకు విడుదల కలిగించావు నాయన, పరలోక పట్టడానికి నన్ను నడిపించావయ్యా, సువార్తను ప్రకటించే బిడ్డగా నన్ను ఏర్పరచుకున్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నానని ఏదో ఒక విషయాన్ని ఎత్తిపట్టి, ఒక్క పాయింట్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించబద్దులమైన దేవుడి వాటిని ఆశీర్వదించుగాక. ఆమెన్.